అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. వృషభ రాశి వారి గురించి జాతకం ఫలితం గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఏప్రిల్ 14వ తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. అయితే ముందుగా ఎవరైతే వృషభ రాశి మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే సపోర్ట్ చేయండి. అలాగే ఒక వృషభ రాశి వారు తప్పకుండా రేపటి రోజున తెలుసుకోవాల్సిన జాతక ఫలితాలు, అలాగే వీరికి రేపటి రోజున ఎదురవుతున్న సంఘటనలన్నీ కూడా వీడియోని పూర్తిగా మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మరి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశికి నిజంగా కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి, వీరిని ఆశ్చర్యబోతున్నాయని చెప్పుకోవాలని. అయితే ఆ యొక్క సంఘటనలు ఏమిటి అనేది అంటే మీరు ఎక్కువగా టెన్షన్స్ గురయ్యేటువంటి సంఘటనలు అయితే కాదండి. ఏంటంటే కొన్ని నిజాలనేటివి రేపటి రోజున తెలుసుకునే చాలా ఆశ్చర్యపోతారంట. అంటే ఎటువంటి మనుషులు ఏ విధంగా మీ దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారు, యొక్క వృద్ధి ఏమిటి, ఇప్పుడు శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయిందని చాలా రోజుల నుండి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదండి. అయితే గురువు యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా లభించడం వలన ఈ యొక్క కొత్త సంవత్సరం ఏప్రిల్ ఎంతో బాగుందని చెప్పాలి. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ఫుల్గా పూర్తి అవుతుంటుంది. ఇంకా అంతేకాకుండా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే కనుక చాలా మంచి మనసు కలిగినటువంటి వారు, చూడటువంటి కొంచెం గరణగా దర్జాగా ఉందగా కనిపిస్తారు. వీరి మనసు అనేది చాలా సెన్సిటివ్ అని మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నటువంటి మాటే. అయితే వీరికి వెంటనే ఒక మాట అంటే కంట్రోల్ నుంచి కన్నీళ్ళు అనేవి అలా వచ్చేస్తుంటాయి అని అంత సెన్సిటివ్ మైండ్ అని చెప్పుకోవచ్చు. ఎదుటివారిని అంత ఈజీగా అయితే ఎప్పుడు నమ్మరు. అలాగే ఒకసారి కనుక నమ్మారు అంటే వారికి ప్రాణం ఇచ్చేంతగా నమ్మకాన్ని పెంచుకుంటారు, అంత మంచిగా గుడి నమ్మకాన్ని పెట్టుకుంటారనమాట. ఇక ఎదుటి వ్యక్తులు మోసం చేశారని తెలిస్తే కూడా వీరు చాలా అంటే చాలా ఎక్కువగా బాధపడుతుంటారు. అయితే ఇంతటికి రేపటి రోజున ఎదురవుతున్న సంఘటనలు ఏంటంటే, రేపటి రోజున ఒక అపరిచితమైన వ్యక్తి పరిచయం ద్వారా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. అయితే ఆ వ్యక్తి వలన మీ జీవితం ఎందుకు మలుపు తిరుగుతుందని చెప్పి సందేహం మీకు కలగవచ్చు. అంటే ఆ వ్యక్తి వలన అంటే మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు తెలియడం, అంటే ఇప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేదంటే ఇంకేదైనా కుటుంబ సమస్యల కారణంగా ఎవరైనా కానీ మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేసి ఉంటే కనుక, లేదంటే మీరు అతిగా ఎక్కువ నమ్మినటువంటి వ్యక్తులు మీ గురించి వేరే విధంగా మాట్లాడుకోవడం లాంటివి, మిమ్మల్ని మోసం చేసే విధానంగా కొన్ని విషయాలను దాచిపెట్టి వేరే వారికి చెప్పడం కానీ, లేదంటే మీ మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని నమ్మి వారికి అన్నీ చెప్పిన తర్వాత వారు తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం కానీ సంఘటనలు ఏదైనా కానీ ఈ రాశి వారి జీవితంలో కనుక జరిగి ఉంటే అవన్నీ కూడా రేపటి రోజున మీకు తెలుస్తాయండి. అంటే ఏంటంటే ఎవరు మిమ్మల్ని మోసం చేసి మీ గురించి అన్నీ కూడా రాబట్టుకొని మీకు పర్సనల్ విషయాలు మీరు చేసినటువంటి పని పట్ల మిమ్మల్ని ఎక్కువగా విసిగిస్తూ ఇవన్నీ కూడా మీకు తెలియకుండా చేసినటువంటి కొంతమంది వ్యక్తులకు ఒక వ్యక్తి అంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళలోనే ఒక వ్యక్తి పర్సనల్గా మిమ్మల్ని కలిసి మీ గురించి ఇలా నెగిటివ్గా ప్రచారం చేస్తున్న వారు మీ గురించి లేనిపోని విషయాలను లోకానికి చాటి చెప్పే విధానంగా చేస్తున్నారు. వారి గురించి కొంచెం అప్రమత్తంగా ఉండండి అనేటువంటి సూచన మీకు తెలియపరుస్తారండి. ఆ యొక్క కొత్త వ్యక్తి పరిచయం వల్ల మీ యొక్క జీవితం చాలా మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీకు చాలా మంచి చేయబోతున్నారని చెప్పుకోవాలి. అయితే అదే వ్యక్తి వల్ల మీకు కొంచెం ప్రమాదం కూడా వాటిల్లుతుంది. మీకు చెప్పిన తర్వాత మరలా మీ గురించి అంటే చెప్పిన వారికి అంటే ఎవరైతే వారితో మీ గురించి చెప్పారో వారితో మరలా వెళ్ళి మీరు వారికి చెప్పేశాను, మీ గురించి అంతా చెప్పేశాను, వాళ్ళు ఈ విధంగా రియాక్ట్ అయ్యారని చెప్పేసి మరలా మీకు కొంచెం హాని తలపెట్టే విధానంగా వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెడతారు. కాబట్టి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నమ్మేయకండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే మనకు ఒక మాట చెప్పామంటే దానికి సంబంధించినటువంటి 100 మాటలు కూడా వెనక్కి తీస్తారు. కాబట్టి మనం చెప్పింది కొంచెం అయితే వారు చేసేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. రేపు కొన్ని శుభకార్యాలు కూడా మీరు హాజరు కాబోతున్నారు. అలాగే అంటే మీరు కొంచెం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా రేపటి రోజున తలెత్తుతాయి. అప్పులు చేయకుండా మంచిగా మీ మార్గాన్ని మీరు చక్కగా ఎంచుకోండి. అలాగే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా రేపటి రోజున ఉంటారు. దానివల్ల కొంచెం మీకు ఎదుటి వ్యక్తులతో కొంచెం మనస్పర్ధలు ఎదురయ్యే అవకాశం ఉంది. సూటిగా చెప్పేటువంటి మనస్తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి కొంచెం ఎదుటి వ్యక్తులకి ఏంటంటే పొగరుగా అనుకుంటారు మిమ్మల్ని చూసి, కానీ మీరు మాత్రం అవన్నీ ఏమీ పట్టించుకోకుండా మీరు వెళ్ళిపోతుంటారు అనమాట. ఒకరి గురించి అవసరం లేదు నాకు
కుటుంబ సభ్యులకు తెలుసు నేనేంటో, నాకు ఎవరి కోసమో, నేనెందుకు నా జీవితాన్ని, నేను లైఫ్ని ఎందుకు మార్చుకోవాలి అని చెప్పేసి మీ లైఫ్ స్టైల్ మీరే చక్కగా ఎంచుకొని మీరు ముందుకు వెళ్ళిపోతారనమాట. అలాగే మిమ్మల్ని పని కట్టుకొని మరి ఇబ్బంది గురి చేసినటువంటి వ్యక్తులు కూడా చాలా గట్టిగా సమాధానం అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోలేదు. రేపటి రోజున ఎవరైతే మేము కావాలని పని కట్టుకొని బాధల్లో గురి చేసేలాగా మాట్లాడడం కానీ, లేదా మీ పనులకు అడ్డంకులు కానీ ఇలాంటివి చేస్తుంటారు కదా, వారికి రేపటి రోజున చాలా షాక్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున సక్సెస్ఫుల్ లైఫ్ అనేది రేపటి రోజు నుండి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగాలు చేస్తున్న వారు అనుకోండి, ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ చాలా లాభదాయకంగా ఆ పనిని మీరు ఇంకా శ్రద్ధగా ఓపిక చేసుకుంటే కనుక ముందు రోజులలో కూడా మీకు చాలా లాభాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా స్పష్టంగా కనబడుతున్నాయి. వృత్తి వ్యాపార పరంగా చూసుకుంటే బిజినెస్ పరంగా చాలా లావాదేవీలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయండి. మంచి బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయబోతున్నారు. ఇక అలాగే ఆ బిజినెస్ అనేది కూడా చక్కగా మీకు అంటే లాభాల బాటున మీరు ప్రయాణించే విధానంగా ఉపయోగపడుతుంది. అలాగే సంతాన విషయానికి వస్తే సంతాన పరంగా కూడా కొంచెం లోటు అనేది రేపటి రోజున ఉంటుందండి. సంతాన పరంగా మీరు అనుకున్న దానికంటే కూడా సంతానం కొంచెం ఏంటంటే, వారికి విద్యార్థులు ఉన్నారనుకోండి, వారు ఏదైనా పరీక్షలు రాస్తున్నారనుకోండి, ఊహించని దానికంటే కూడా కొంచెం తక్కువగా వారి రిజల్ట్ అనేది చూసిన తర్వాత మీరు కొంచెం నిరాశకు గురి కావచ్చు. కాబట్టి కొంచెం మీరు ఏంటంటే ఆ సమయంలో కోపానికి గురి కావచ్చండి. ఎక్కువగా కోపాన్ని తెచ్చుకోకండి, పిల్లలపై ఆ కోపాన్ని ప్రదర్శించకండి. కాబట్టి మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకునేటువంటి విధానంగా కాసేపు సమయాన్ని మీరు కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. అలాగే పిల్లల్ని ఎక్కువగా కోప్పడకండి. వారికి ఏదైనా ఒక మంచి అవకాశాన్ని ఇవ్వండి, అవగాహన కల్పించండి. అంతేకాని మీకు వచ్చేటువంటి కోపాన్నంతా కూడా వారిపైన ప్రదర్శించకండి. అలాగే రేపటి రోజున మీరు మంచి శుభకార్యాల యందు పాల్గొన్న తర్వాత, కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకున్న తర్వాత మీ మనసు అంతా కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. అంటే చాలా రోజుల తర్వాత ఒకేసారి కుటుంబ సభ్యులందరూ కూడా అలా కలుసుకోవడం వల్ల మీరు చాలా చాలా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వారితో కొంచెం సేపు టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మీరు చేస్తున్నటువంటి పని వల్ల వచ్చేటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవడం వల్ల మీ మనస్తత్వం కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. అలాగే రేపటి రోజున చేయాల్సినటువంటి పనులు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి గోమాతకు పూజ చేసుకోండి. గోమాతకు కాళ్ళకు చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టడం, ఇంకా అంతేకాకుండా గోమాతకి బెల్లంతో కలిపి ఆహారాన్ని పెట్టడం, ఇలాంటివి చేయడం వలన మీకు ఏ పనిలో అయితే ఆటంకాలు ఏర్పడుతున్నాయో, మీ పనులు ఏవైతే సజావుగా సాగడం బాధపడుతున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతాయండి. అలాగే రేపటి రోజున కుటుంబంతో సహా దైవ దర్శనం చేసుకుంటారు. చాలా బాగుంటుంది. రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. వర్క్ పరంగా కూడా కొంచెం మీరు టెన్షన్ పడినా కానీ, ఒత్తిడికి గురైనా కానీ మీరు మీ టైం ప్రకారం మీకు చక్కగా మీ పని అయితే చేసుకుంటారు. కానీ ఆ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అనేటివి మీ కుటుంబ సభ్యుల వలన కొంచెం తగ్గుముఖం పడతాయి. వారికి కాసేపు టైం స్పెండ్ చేస్తే మీరు మాత్రం మీ మనసు అంతా రిలీఫ్ అయిపోతుంది. మొత్తం ఓవరాల్గా చాలా బాగుంటుంది. మంచిగా గడిచిపోతుంది. ఏ ఇబ్బంది ఉండదు, ఏ టెన్షన్స్ అనేటివి ఉండవండి. కాకపోతే ఏంటంటే తెలియనటువంటి ఆ వ్యక్తుల వల్ల మీరు కొంచెం వాళ్ళు చెప్పినటువంటి మాటల వలన ఆ సంఘటనలన్నీ కూడా ఒకసారి ఊహించుకొని షాక్ అవుతారనమాట. నిజంగా వీళ్ళ మా గురించి ప్రచారం చేసింది, మా గురించి లేనిపోని మాటలు చెప్తారా అనేటువంటి ఆలోచన మేము ఒక్కసారిగా కుదిపేస్తుంది. మంచి అవకాశం అనేది కలగబోయేటటువంటి ఇది ఒక గొప్ప అవకాశంగా మారుతుందని చెప్పుకోవాలి. కొన్ని కళలకు అండి, మీరు ఎటువంటి కళలనైతే కంటున్నారో అటువంటి వారికి మీ రంగాలలో ఎటువంటి అవకాశాలు కలగాలని అనుకుంటున్నారో అటువంటి వారి అన్నిటికీ కూడా కళలన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశంగా మారవచ్చు. వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారండి. ఇక ఎవరైతే ఏ రంగాల్లో మీరున్నారో, ముఖ్యంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారో, ఈరోజు వారికి ఒక మంచి అవకాశాన్ని అయితే పొందుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. మీరు చాలా కాలంగా ఎదురు చూసేటువంటి ప్రశంసలను అయితే మీరు పొందుకోబోతున్నారు. మీరు చాలా కాలంగా మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు కావాలని కోరుకుంటున్నట్టయితే ఈరోజు మీ యొక్క జీవితంలో నిలబోయేటువంటి చెప్పాలి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు మీకు ఎదురవ్వబోతున్నాయని చెప్పుకోవాలి. కానీ మీ జీవితంలో మీ యొక్క బంధుమిత్రులు కానీ, మీ యొక్క స్నేహితులు కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు. మీరు చేయనటువంటి ఒక తప్పును మీరు చేసినట్టుగా ఒక చిత్రీకరణ అనేది మీ మీద చేయబోతున్నారు. ఈ విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి చెందినటువంటి పురుషులు, స్త్రీల విషయంలో, అదేవిధంగా స్త్రీలు పురుషుల పట్ల చాలా
జాగ్రత్తగా ఉండడం అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం మీ పైన ఒక నింద మోపబడే అవకాశాలు మీకున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క రాశి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు దినఫలాల ప్రకారం అదేవిధంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక మీ కుటుంబ సభ్యుల మద్దతు లేక మీరు ఇన్నాళ్ళు మీరు అనుకున్నది జరగక ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కలిగిన మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు అంతా కూడా మంచిగా ఉంటుంది.